ట్రాన్స్కో డీఏ ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ సోదాలు మూశాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్, కూకట్పల్లి సహా 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో భారీగా ఆస్తుల పత్రాలు, బంగారు ఆభరణాలు, నగదు నిల్వలు గుర్తించారు. 4 ఫ్లాట్లు, 2 కమర్షియల్ భవనాలు, కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు. బ్యాంకు ఖాతాలో 52 లక్షలకు పైగా నిల్వలు, 2 కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆస్తుల విలువ 22,65,00,000 రూపాయలుగా ఏసీబీ అంచనా వేసింది. అదనపు ఆస్తులపై విచారణ కొనసాగుతుంది. డీఏ వెంకటరమణను అరెస్టు చేసిన ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఏదైతే తెలంగాణ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముత్యం వెంకటరమణ నివాసంలో అయితే ఈరోజు ఉదయం నుంచి సోదాలు ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తులు ఎక్కువగా సంపాదించాలనే నేపథ్యంలో కూడా దానిపైన ఏసీబీ అధికారులు అయితే కేసు నమోదు చేశారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్, కుక్కడపల్లి సహా మొత్తం 8 ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు అయితే నిర్వహించారు. మొత్తంగా ఈ సోదాల్లో మొత్తం భారీగా అక్రమ ఆస్తులు గుర్తించినట్టు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మొత్తంగా భారీగా ఉన్నటువంటి అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల యొక్క పత్రాలను కూడా ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే 4 ఫ్లాట్లు, 2 కమర్షియల్ బిల్డింగ్స్ ను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం దాదాపు 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి మొత్తం 10 అపార్ట్మెంట్లు కూడా ఆయనకు సంబంధించినటువంటి హైదరాబాద్ లో 10 అపార్ట్మెంట్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా దాదాపు 100 కోట్లకు పైగానే అతని ఆస్తులు ఉన్నట్లు కూడా గుర్తించారు. అతని బ్యాంకు ఖాతాలో కూడా దాదాపు 52 లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం తన నివాసంలో సోదాలు చేసిన సమయంలో ఏదైతే మాదాపూర్ లోని తన నివాసం ఉంటున్నటువంటి ఇంట్లో చేసిన క్రమంలో దాదాపు 2 కిలోల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 4 కార్లను కూడా అతని దగ్గర వాడుతున్నట్లు కూడా గుర్తించారు. మొత్తం 30 లక్షల విలువైనటువంటి గృహోపకరణాలు, ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు అతన్ని నివాసంలో సోదాలు చేస్తున్న క్రమంలో 20 మద్యం సీసాలను కూడా గుర్తించారు. ఆ మద్యం సీసాలకు సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖలో ప్రత్యేకంగా దానిపైన కూడా మరో కేసు నమోదు చేశారు. మొత్తంగా దీనికి సంబంధించి కూడా దాదాపు ఏదైతే ఈ సోదాలకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగి సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగిన క్రమంలో ఈ మొత్తం 27 కోట్ల రూపాయల వరకు ఉంటుందని కూడా అంచనా వేశారు. అయితే దానికి సంబంధించి కూడా ఇవన్నిటికి సంబంధించి బహిరంగ మార్కెట్ లో దాదాపు 100 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఇంకా ఇతనికి సంబంధించినటువంటి అక్రమ ఆస్తులకు సంబంధించి కూడా ఇంకా సోదాలు అయితే కొనసాగడానికి కూడా ఏసీబీ అయితే సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి కూడా ఇతని పైన ఇతనికి సంబంధించి కూడా అయితే 2019 సంవత్సరంలోనూ కూడా వేరే వ్యక్తి దగ్గర 25,000 రూపాయల లంచం తీసుకుంటూ కూడా అతను ఏసీబీ అధికారులకు అయితే దొరకడం జరిగింది. అయితే ఈ రోజు సంబంధించి కూడా ఈ రెండోసారి ఏసీబీ అధికారులకు అయితే దొరకడం అయితే జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించి పూర్తిగా ఈ రోజు ఉదయం నుంచి సోదాలు మూసిన తర్వాత మాత్రం అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు నిందితులకు సంబంధించి కూడా కోర్టులో హాజరుపరిచిన తర్వాత మాత్రం మరోసారి అతన్ని అదుపులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసి మరోసారి అదుపులో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత పెద్ద మొత్తంలో కూడా భారీగా అక్రమ ఆస్తులు గుర్తించిన నేపథ్యంలో మాత్రం ఇంకా ఎవరైనా ఉన్నారనే గుణంలో కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం మరోసారి కస్టడీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం అతని నివాసంలో భారీగా అక్రమ ఆస్తులు గుర్తించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహించి భారీగా ఆస్తులు గుర్తించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది అని. రైట్ వరుణ్, థ్యాంక్ యూ. నగర వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుండగా మరో 2 గంటల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని గమనిస్తున్న హైడ్రా బృందాలు అప్రమత్తమయ్యాయి. చెట్ల కింద ఎట్టి పరిస్థితులను నిలబడవద్దని నగరవాసులకు సూచనలు జారీ చేశారు. నీరు నిలిచే ప్రాంతాల్లో సిబ్బంది అలర్ట్గా ఉండాలని 3 కార్పొరేషన్ల కమిషనర్లు ఆదేశించారు. సికింద్రాబాద్, బేగంపేట్, ఆల్వాల్, జవహర్ నగర్, బషీర్బాగ్, అబిడ్స్, కుకట్పల్లి, కేబీహెచ్బీ, నిజాంపేట ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. నగరంలో కుండపోత వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి వర్షం కురుస్తుంది. సాయంత్రానికి ఒక్కసారిగా జోరు వాన పడడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రానున్న కొన్ని గంటల్లో హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు.
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా జోరు వర్షం కురిసింది. గత 2 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. నగరంలో అయితే మోస్తరు వర్షం కురుస్తుంది. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక ఋతుపవన ద్రోణి ప్రభావం ఉండడంతో కూడా ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు. ఇటు ఉత్తర తెలంగాణ అదేవిధంగా ఈశాన్య జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక నగరంలో చూసుకుంటే ఉదయం నుంచి కూడా కొంత క్లౌడీ కండిషన్ అయితే మనం చూసాము. తుంపర వర్షం కూడా పడింది పలు చోట్ల. ఇక సాయంత్రానికి ఒక్కసారిగా ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురుస్తుంది. ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదేవిధంగా కొండాపూర్, పంజాగుట్ట, అదేవిధంగా ఫిలిం నగర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో అయితే జోరు వర్షం కురుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే ఆఫీసుల నుండి లాగౌట్ అయ్యే సమయం కావడంతో వాహనాలన్నీ ఒక్కసారిగా రోడ్డు మీదకి వస్తున్నాయి. అదేవిధంగా జోరు వాన పడడంతో కూడా వాహనదారులు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. ఒక్కసారిగా భారీ వర్షం కురిసేసరికి రోడ్ల మీద ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. పాదాలు మునిగి కొంత పై వరకే కూడా నీరైతే రోడ్లపైకి వచ్చి చేరింది. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా జోరు వాన పడుతుండడంతో జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు. ఇటు 142 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నీరు నిలిచిపోకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాహనాలన్నీ కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చేటువంటి సమయం. ఒక్కసారిగా వాహనాలు రోడ్ల మీదకి రావడం, ఈ రోడ్ల మీద నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతుంది. దీంతో గంటల కొద్దీ రోడ్ల మీదనే వాహనదారులు వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు నెలకొంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. రోడ్ల మీద జలధారలు ఏ విధంగా ప్రవహిస్తున్నాయో సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. ఒక్కసారిగా అయితే నగరంలో జోరు వర్షం పడింది అని చెప్పుకోవచ్చు. తదితర ప్రాంతాల్లో అంటే ఇటు ముఖ్యంగా ఐటీ కారిడార్లో ఈ వాన తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 గంటల్లో అయితే ఈ జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అయితే ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు. అంటే మరో 3 గంటల పాటు కూడా హైదరాబాద్ నగరంలో జోరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు జిహెచ్ఎంసీ ట్రాఫిక్ అధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు. ఎక్కడికక్కడ రోడ్ల మీద నీరు నిలిచిపోకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటు వాహనదారులకు సంబంధించి కూడా ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడకుండా ఎక్కడైనా రోడ్ల మీద భారీగా నీరు నిలిచిపోతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఇటు జిహెచ్ఎంసీ ట్రాఫిక్ శాఖ సమన్వయం అవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఓయూ క్యాంపస్లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి నీట్ అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పరీక్షల్లో జరిగిన అక్రమాలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పారదర్శక దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలారా, విద్యార్థుల తల్లిదండ్రులారా, మీరు ఒకసారి మొన్న పార్లమెంటు ముందు విద్యార్థులు శాంతియుతంగా నీట్ పేపర్ లీకేజ్కి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి, అదేవిధంగా సూసైడ్ ఎవరైతే చేసుకున్నారో ఆ విద్యార్థులకు ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ఒక శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం మీద కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, గూండాలు లాఠీలు చేపట్టి మహిళలను చూడకుండా కూడా విపరీతంగా వాళ్ళ వెముకలను విరగొట్టడం జరిగింది, వాళ్ళ తలలను పగలగొట్టడం జరిగింది, రక్తపాతం సృష్టించడం జరిగింది. ఇది జంతర్ మంతర్ తలపించి జలియన్ వాలాబాగ్ కార్యక్రమంలో ఏ విధంగా అయితే గయ్యర్ ఒక మారణకాండ సృష్టించిండో అదేవిధంగా అక్కడ పోలీసులు శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులపై రక్తపాతం వచ్చేలా ఒక తీవ్రమైనటువంటి లాఠీచార్జ్ చేయడం జరిగింది. కర్రలకు మేకులు గుచ్చి విద్యార్థులను కొట్టడం జరిగింది, మహిళల బట్టలు చింపడం జరిగింది. ఎందుకోసం ఇంత దమనకాండ జరిపారని చెప్పేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా
తెలంగాణ విద్యార్థుల తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి అర్థం కావడం లేదని, ఎవరినో మెప్పించేందుకు అసత్య వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రణబ్ ముఖర్జీని సోనియా గాంధీ ప్రధానమంత్రిని చేశారని సీఎం రేవంత్ చెప్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అలసత్వంతో తెలంగాణ మరోసారి కరువు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎవరినో ఒకరిని విమర్శించకపోతే సీఎం రేవంత్ రెడ్డికి నిద్ర పట్టదని బొల్ల మల్లయ్య యాదవ్ వ్యాఖ్యానించారు. నడిపించే ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి ఎట్లుందో అర్థం కాని అయోమయ పరిస్థితులలో ఉంది. ఎవరిని మెప్పియటానికి ఏం మాట్లాడుతాడో తెలియని పరిస్థితి, ఎవరిని ఆకర్షించటానికి ఎటువంటి అబద్ధాలు మాట్లాడతాడో తెలియని పరిస్థితి, అధికారంలోకి రావడానికి అబద్ధాలు మాట్లాడిందంటే ఆ రోజు ప్రజలు విశ్వసించారు. ఇవాళ రాజ్యాంగ పదవిలో ఉండి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి వారు మానసిక స్థితిని కోల్పోయి మాట్లాడుతున్నారు. దానికి ఉదాహరణ ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసింది. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసింది. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది. ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రధానమంత్రి గారు సోనియా గాంధీ గారు చేసిందని అంటున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని పరిపాలించటం ఈ తెలంగాణ ప్రజలు శాపమో పాపమో తెలియదు. కానీ ఈరోజు వారు అధిష్టానాన్ని మెప్పించడానికి, అటు మోడీ గారిని మెప్పించడానికి నానా తంటాలు పడుతున్నారు అబద్ధాలతో, మానసిక స్థితి కోల్పోయి. అందుకే అంటున్నాం, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. సికింద్రాబాద్ బంజారా హిల్స్లో జరిగిన భారీ చోరీ కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. రాత్రి వేళ ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడిన 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 1 కిలో 28 గ్రాముల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు సొంకాబ్లే హరీష్, సొంకాబ్లే ఆకాష్గా గుర్తించారు. వీరు ప్రైవేట్ జ్యువెలరీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ చోరీకి ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. జూలై 16న చోరీకి ప్లాన్ చేసిన విఫలమయ్యారని, మరలా జూలై 17న విద్యుత్ సరఫరా నిలిపివేసి చోరీకి పాల్పడారని పోలీసులు వివరించారు. గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. సో ఈ కేసులో జరిగిన ఫ్యాక్ట్స్ అంటే ఈ మెయిన్ అక్యూజ్ హరీష్ ఈ సేమ్ గురుకృప ఎక్స్పోర్ట్ కంపెనీలో లాస్ట్ 3 సంవత్సరం నుంచి పని చేస్తున్నారు యాజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఇంతకుముందు వాళ్ళు ఖజానా జ్యువెలరీలో కూడా పని చేశారు. అండ్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ షాప్లో యాజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పని చేస్తున్నారు. వాళ్ళ రెగ్యులర్ వర్క్ అంటే ఈ గోల్డ్ ఐటమ్స్ డిఫరెంట్ రిటైల్ షాప్లో చూపించేయడం, వాళ్ళకి సేల్ చేయడం, వాళ్ళ నుంచి అమౌంట్ కలెక్ట్ చేయడం, ఇది రెగ్యులర్గా జరుగుతుంది. బట్ రీసెంట్గా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూతో వాళ్ళు రీసెంట్గా మ్యారీడ్ కూడా అయ్యారు. అండ్ తర్వాత ఇక్కడే ఒక మంగళ ఆర్పిఎస్ లిమిట్లో ఒకటి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో కొంచెం ఫైనాన్షియల్ క్రంచెస్తో వాళ్ళ మైండ్లో ఇది వచ్చింది. అది సేమ్ ప్లాన్ వాళ్ళ సిబ్లింగ్స్ ఆకాష్కి కూడా చెప్పడం జరిగింది. సో ఇద్దరు ఈ దొంగతనం చేయాలి అని ప్లాన్ చేశారు. ఇంతకుముందు కూడా 16th జూలైలో కూడా ఒకసారి వాళ్ళు ట్రై చేశారు, బట్ అప్పుడే సక్సెస్ కాలేదు. సో 17 జూలై నైట్లో వాళ్ళు ఇద్దరు అక్కడ వచ్చి లైట్ పవర్ స్విచ్ ఆఫ్ చేశారు. తర్వాత ఈ బాత్రూమ్ నుంచి ఈ గ్రిల్ రిమూవ్ చేసి లోపల ఎంట్రీ చేశారు. ఆ ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకి తెలుసు లోపల ఇక్కడ గోల్డ్ ఐటమ్స్ పెట్టారు. ఆ గోల్డ్ ఐటమ్స్ దొంగతనం చేసి వాళ్ళు బయటకి వచ్చారు. ఈ మొత్తం ప్రాపర్టీ ఈ హరీష్ ఆకాష్కి హ్యాండ్ ఓవర్ చేశారు. సో మన ఈ టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్ అని అన్నీ వర్కౌట్ చేసి మనకి యాక్యూజ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ గోల్డ్ ఐటమ్స్ పెట్టారు, అది కూడా టోటల్గా రికవర్ చేయడం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్పై భూకబ్జా ఆరోపణలు చేస్తూ నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. సీఎం రేవంత్ రెడ్డి నివాసం, గాంధీ భవన్ సమీపంలోని పలు మెట్రో పిల్లలపై ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. కూన శ్రీశైలం గౌడ్ భూకబ్జాలకు పాల్పడుతున్నారని సీఎం రేవంత్ తమను కాపాడాలంటూ వెలిసిన ఈ ఫ్లెక్సీలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఇవి బీఆర్ఎస్ శ్రేణుల పనేనని కూన శ్రీశైలం గౌడ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని సీఎం నివాసం, గాంధీ భవన్ సమీపంలో ఈ ఫ్లెక్సీలు వెలవడం కాంగ్రెస్లోనూ కలకలం రేపుతుంది. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ను నగర సిపి సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాదాపు 2 గంటల పాటు స్టేషన్లోనే ఉండి పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు సమాచారం. పలు ఫైళ్లను స్వయంగా పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎవరికైనా అన్ని విధాలా కలిసి వస్తే నీ టైం నడుస్తుంది అంటుంటారు.
కానీ ఇప్పుడు ఆ టైం చూపించే వాచ్ల టైం నడుస్తుంది. అదేంటి వాచ్ టైం నడవడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. ఒకప్పుడు చేతి గడియారాలు పెట్టుకోవటం హుందాతనానికి ప్రతీకగా చూసేవారు. అప్పట్లో వాచ్లు సమయపాలన, బాధ్యత, క్రమశిక్షణకు ప్రతీకలు. ఒకప్పుడు పెళ్లిళ్ళు, శుభకార్యాలు, అంతెందుకు అత్తారింటికి వచ్చిన కొత్తాళ్లులకు సైతం వాచ్లు కానుకగా ఇచ్చేవారు. అప్పట్లో వాచ్ అంటే అంత ప్రత్యేకం మరి. కానీ 2000 సంవత్సరం తర్వాత స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫోన్ స్క్రీన్ మీదనే టైం కనిపిస్తుండటంతో వాచ్లు పెట్టుకునే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. కానీ ఇప్పుడు చేతి వాచ్ల ట్రెండ్ పెరుగుతోంది. ప్రజెంట్ జనరేషన్లో పిల్లలకందరికీ మొబైల్స్ వచ్చేసాయండి. మొబైల్స్ వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రపంచం అంతా మా చేతిలో ఉంది అనుకుంటున్నారు. కానీ ఒక ట్రెడిషన్ ఉంది మనకి. వాచ్ చూడగానే ఆ లుక్ కూడా ఏంటంటే, మాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, ఎంగేజ్మెంట్ అయ్యిందంటే ఆ పిల్లోడి చేతికి వాచ్ ఉండేదంట. అది కూడా ఒక ఐడెంటిఫికేషన్, ఒక పిల్లోడి పెళ్ళయిందా లేదా అనేది. ఎట్లయితే మనకు తాళి ఉంటుందో అలాంటిది ఒక కల్చర్ అనేది మనకు ఉండేది. రాను రాను అప్డేటెడ్ కల్చర్కి వచ్చే వరకు ఇదంతా మారిపోయిందండి. కానీ మళ్ళీ ఓల్డ్ టు మళ్ళీ వచ్చి ట్రెండ్ వచ్చేసింది. వాచ్ కలెక్షన్స్ అంటే చాలా పిచ్చండి. కానీ ఒక లుక్ ఉంటుందండి చేతికి పెట్టగానే. మొబైల్ అయినా తడుముకోవచ్చేమో కానీ చేతి నుంచి ఇలా చూడగానే టైమింగ్ అనేది మాకు బాగా అలవాటు. అంటే మాకు టైమింగ్ బాగా ఇష్టం కాబట్టి మాకు ట్రావెలింగ్ అంతా టైమింగ్ తోటే. మొబైల్స్ ఎక్కడన్నా పడిపోవచ్చు కానీ దీనికి చేతికి పెట్టేసేసి ఇంకా చాలా ఫ్యాషనబుల్గా వచ్చినాయి. ఈ మధ్య గోల్డ్లో చేయించుకుంటున్నారు, డైమండ్స్ కూడా వచ్చాయి అనుకుంటా. ఫ్యాషన్లో అదేం తగ్గేటట్లు లేదు. మొబైల్స్లోనే పోగొట్టుకుంటాం కానీ చేతుకున్నది అయితే ఇంతవరకు పోయింది అయితే లేదండి. చాలా మటుకు చాలా అప్కమింగ్ చాలా వచ్చాయి. మేము అదే ఇప్పటికి నా దగ్గర 5-6 వాచెస్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఇంట్లో ఉన్నాయి. ఇంకా కలెక్షన్స్ వచ్చాయేమో చూడడానికి వచ్చానండి. యూత్ కూడా ఈ ట్రెండ్ని ఫాలో అవుతే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఓల్డ్ ట్రెడిషన్ ఈజ్ ఎప్పటికీ, న్యూ కలెక్షన్ ఈజ్ ఎప్పటికీ ఫర్ ఎవర్ ఉంటుంది. నేటి ఆధునిక లైఫ్ స్టైల్కి అనుగుణంగా స్మార్ట్ వాచ్ అందుబాటులోకి రావటం, ఈ స్మార్ట్ వాచ్ల్లో మెసేజ్లు చూసుకోవటం, కాల్స్ అటెంప్ట్ చేయటం, హెల్త్ ట్రాకింగ్ వంటి నయా ఫీచర్స్ ఉండటంతో ఈ వాచ్లు చాలా ట్రెండ్ అయ్యాయి. మాటిమాటికి బ్యాగ్ నుంచి ఫోన్ తీసే కంటే చేతికున్న వాచ్లోనే కాల్స్, మెసేజెస్ చూసుకునే అవకాశం ఉండటంతో యువతలో ఈ వాచ్ల వాడకం బాగా పెరిగింది. అందుకే ఇప్పటికీ స్మార్ట్ వాచ్ల ట్రెండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఓవైపు స్మార్ట్ వాచ్ల ట్రెండ్ కొనసాగుతోంటే మరోవైపు మెకానికల్, అనలాగ్ వాచ్ల వాడకం పెరుగుతోంది. ఒక అటైర్ బాగా కనిపించాలన్నా, రాయల్ లుక్ రావాలన్నా వాచ్ మ్యాండేటరీ అన్న అభిప్రాయం పెరుగుతుండటంతో వాచ్లకి పూర్వ వైభవం వస్తోంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగలున్నప్పుడు ధరించే సంప్రదాయ దుస్తుల మీద డిజైనర్ వాచ్లు ధరించడం హోదాగా భావిస్తున్నారు. దీంతో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఒకప్పటి వాచ్ల ట్రెండ్ మళ్లీ మొదలవుతోంది. ఇప్పుడు స్మార్ట్ వాచెస్లో కాల్స్ ఆన్సర్ చేయొచ్చు, స్టెప్స్ ట్రాక్ చేయొచ్చు, హెల్త్ మానిటర్ చేయొచ్చు. కానీ చాలామంది ఇప్పుడు క్వార్ట్స్ వాచెస్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే మీ అటైర్ ఇంకా లుక్ క్వార్ట్స్ వాచెస్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చాలా క్లాస్ ఇంకా రాయల్ లుక్ వస్తుంది వన్స్ యు వేర్ క్వార్ట్స్ వాచెస్. క్యాసియో చాలా ట్రెండ్లో ఉంది ఇప్పుడు. అమంగ్స్ట్ యంగ్స్టర్స్ ఇట్స్ వెరీ పాపులర్. ఫాస్ట్ ట్రాక్ ఇస్ వెరీ పాపులర్ అమంగ్స్ట్ యూత్. నేటి ఆధునిక యువత అభిరుచులకు అనుగుణంగా రకరకాల డిజైన్స్, మోడల్స్లో వాచ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వింటేజ్ వాచ్లకు సైతం భారీ డిమాండ్ ఉన్నట్టు స్టోర్ల నిర్వాహకులు చెప్తున్నారు. వింటేజ్ వాచ్ల సేకరణ చాలా మందికి అలవాటుగా మారుతుంది. సెయికో, రాడో, రోలెక్స్, టిసాట్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు టైటన్ వంటి దేశీయ బ్రాండ్కి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు అందరూ స్మార్ట్ వాచెస్ యూజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ క్వార్ట్జ్, టైటాన్, ఫాస్ట్ ట్రాక్ వాచెస్ మళ్ళీ ట్రెండ్లోకి వచ్చినాయి. వింటేజ్ వాచెస్, హెచ్ఎంటీ వాచెస్ అవి కూడా ట్రెండ్లో ఉన్నాయి. కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు, జాబ్ చేసేవాళ్ళు అందరికీ వాచ్ కావాలి. అందరికీ వాచ్ పెడితేనే లుక్ ఉంటుంది. నాకు కూడా పర్సనల్గా సొనాటా వాచ్ ఉంది. వింటేజ్ వాచెస్ బాగా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు. స్మార్ట్ వాచ్ యూజ్ చేసే ట్రాకింగ్ ఐడియా ఉంటుంది, హార్ట్ రేట్ చెక్ చేసుకోవచ్చు, బీపీ మానిటరింగ్, ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. ఎనలాగ్ వాచెస్, క్లాసిక్ వాచెస్ అది పెడితే లుక్ మంచిగా ఉంటుంది. చూసారుగా, ప్రస్తుతం ఇలా మన వాచ్ల టైం నడుస్తోంది. వాచ్ ఇప్పుడు కేవలం సమయం చెప్పే పరికరం కాదు, స్టైల్కి ప్రతీకగా మారింది. క్లాసిక్ నుంచి స్మార్ట్ వాచ్ల వరకు ప్రతి డిజైన్కి ప్రత్యేక ఆదరణ లభిస్తోంది.
చేతి గడియారాలు ఒకప్పుడు పంక్చువాలిటీ, రెస్పాన్సిబిలిటీ, క్రమశిక్షణకు నిదర్శనంగా ఉండేటివి. కానీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత చేతి గడియారాలు పెట్టుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ సాంప్రదాయ వాచ్లు ట్రెండింగ్లోకి వస్తున్నాయి. ఈ వాచ్లను ధరిస్తే ఒక రాయల్ లుక్ వస్తుందనే ఉద్దేశంతో కూడా వాచ్లను ట్రెండ్ చేస్తున్నారు యువత. ప్రస్తుతం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా కూడా ఈ ఎనలాగ్ అండ్ సాంప్రదాయ వాచ్ల ట్రెండ్ కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. వర్షాకాలం మొదలైతే చల్లని వాతావరణంతో పాటు అంటువ్యాధులు, విషజ్వరాల ముప్పు కూడా పెరుగుతుంది. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ వంటి వ్యాధులు ఈ సీజన్లో ఎక్కువగా విజృంభిస్తాయి. మరీ వర్షాకాలంలో ఎలాంటి అంటువ్యాధులు వస్తాయి, రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తదితర అంశాలపై ఫీవర్ హాస్పిటల్ సీనియర్ డాక్టర్ ముసాఖాన్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. మరి వర్షాకాలంలో సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులేంటి, వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తదితర విషయాలను అడిగి తెలుసుకుందాము. ప్రజెంట్ నేను ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో పాటు ఫీవర్ హాస్పిటల్ సీనియర్ డాక్టర్ ముసాఖాన్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే హాస్పిటల్స్ పేషెంట్స్తో నిండిపోతూ ఉంటాయి. సో ఈ సీజన్లో ఇంత ఎక్కువగా అంటువ్యాధులు రావడానికి కారణం ఏంటి, ఎటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి? మామూలుగా ఈ సీజన్ వర్షం ఎక్కువ పడితే కాలుష్యం అయి వాంతులు, భేదులు ఎక్కువ వస్తుంటాయి. మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్ ఇట్లాంటివి ఎక్కువ వస్తాయి. కానీ ఇప్పుడు మనకైతే ఏం పెద్ద స్పైక్ లేదు. వర్షాకాలం పడినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మన ఇంటి శుభ్రం పెట్టుకోవడం, చుట్టుపక్కల శుభ్రం పెట్టుకోవడం, వాటర్ నిలబడితే మస్కిటోస్ బ్రీడ్ అయ్యి మలేరియా, డెంగ్యూ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వాటర్ నిలబడకుండా చూడాలి. ఓపెన్ ట్యాంక్స్ ఉంటే కవర్ చేసుకోవాలి. ఏమైనా రబ్బర్ ట్యూబ్స్ పైన, పాత సామాన్ల పైన వాటర్ ఉంటే కూడా క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ అట్లాంటివి వేయాలి. మస్కిటో రిపెలెంట్స్ వాడాలి, మస్కిటో నెట్స్ వాడాలి. తర్వాత ఫుల్ హ్యాండ్స్, ఫుల్ పైజామాస్ అవి అట్లా వేసుకుంటే మస్కిటో బైట్స్ లేకుండా జ్వరాలు, విష జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్స్, మలేరియా, డెంగీ ఇట్లాంటివి రావు. తర్వాత ఇప్పుడు ఈ వాటర్ ఫుడ్ కంటామినేషన్ వల్ల వాంతులు, భేదులు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. దాన్ని ప్రివెంట్ ఎట్లా చేస్తామంటే మనం వేడి చేసిన అన్నమే తినాలి. కాల్చి చల్లారించిన నీళ్లు, మన వాడే పాత్రలు నీట్గా ఉండాలి, శుభ్రం చేసుకోవాలి. రూమ్కి పోయి వచ్చినప్పుడు కూడా సబ్బుతో కడుక్కోవాలి. శుభ్రంగా ఉంటే ఈ వాంతుల భేదాలు రావడం తగ్గిపోతుంది. చాలా మందికి సాధారణ ఫీవర్కి, వైరల్ ఫీవర్కి తేడా తెలియదు. సో ఎలా సార్ ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? సాధారణ ఫీవరా, వైరల్ ఫీవరా అని తెలుసుకోవడానికి ఎటువంటి లక్షణాలు? మామూలుగా ఈ సీజన్లో ఈ వర్షాకాలంలో వైరల్ ఫీవర్ కామన్గా వస్తుంటాయి. వైరల్ ఫీవర్ అంటే మామూలు ఫీవర్ రావడము, తర్వాత కీళ్ళ నొప్పులు ఉండడము, అట్లా సిమ్టమ్స్ ఉంటాయి మేడం. అది చూసి డాక్టర్కి చూపిస్తే వెంటనే చెప్తారు. మళ్ళీ మాకు పరీక్షలు చేసి కూడా మలేరియా ఉందా, డెంగ్యూ ఉందా, టైఫాయిడ్ ఉందా అది కూడా రూల్ అవుట్ చేసి చెప్తారు. సో ఈ మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటివి ఈ సీజన్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సార్. సో అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఇవి వచ్చిన వారికి? సో ఇవి వచ్చిన వెంటనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టైఫాయిడ్ అంటే కంటిన్యూస్ రోజు జ్వరం ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. తర్వాత మలేరియా అంటే రోజు వదిలి రోజు మార్చి రోజు వస్తుంటుంది. ఒక్కొక్కసారి 2 రోజుల తర్వాత కూడా రావచ్చు అది. తర్వాత డెంగ్యూ అంటే కళ్ళు ఎర్రగా అయిపోవడం, బాడీ పెయిన్స్ రావడం, బాడీ పైన ఎర్ర మచ్చలు రావడం, కీళ్ళ నొప్పులు కావడం ఇట్లా ఉంటాయి. తర్వాత ఇవన్నీ మనం కొన్ని లక్షణాలు అన్ని ఫీవర్స్లో కామన్ ఉంటాయి. మనం డిఫరెన్షియేట్ చేయాలంటే టెస్టులు చేయించుకోవాలి. ఎప్పుడు ఇట్లా ఎవరికైనా జ్వరము, మచ్చలు, ఇట్లా కీళ్ళ నొప్పులు అవి ఉంటే మా హాస్పిటల్కి వస్తే టెస్ట్ చేసి మేము చెప్తాం. అంటే జూన్ మాసంలో కాస్త కొద్దిపాటి వర్షాలు కురిశాయి కదా, హాస్పిటల్కి పేషెంట్స్ ఏ విధంగా ఉంది తాకిడి? జూలైలో ఏమైనా అంటే ఈ స్పైక్ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడంతా ఏం లేదమ్మా. ఇప్పుడు మామూలే రష్ ఉంది. యావరేజ్గా ఎట్లా వస్తుందో అదే వస్తుంది. మీకు సెన్సెస్ కూడా చూపించినా కదా. ఇప్పుడైతే పెద్ద స్పైక్ రాలేదు, మామూలుగానే ఉంది రష్. వర్షాలు స్టార్ట్ అయిపోతే ఇంకా ఇది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో ఈ వర్షాకాలంలో చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి ఎటువంటి సూచనలు చేస్తారు? ఈ స్పెషల్లీ గర్భిణీలు, చిన్నపిల్లలు, పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ జాగ్రత్త పడాలి.
బయట వర్షంలో తిరగకూడదు, తడవకూడదు, లేకుంటే జలుబులు నిమోనియాలు రావడే అవకాశం ఉంటుంది. ఈ ఆస్తమా అలర్జీ ఉన్న వాళ్ళు కూడా చల్ల వాతావరణంలో తిరిగితే వాళ్ళకి ఆస్తమా ట్రిగ్గర్ కావడానికి ఛాన్స్ ఉంది. సో మనము కప్పుకొని బట్టలు ఫుల్ కప్పుకొని ఎక్స్పోజ్ కాకుండా కోల్డ్కి పోవాలి. తర్వాత ఈ చిన్నపిల్లలకి బయట తిండి పదార్థాలు రోడ్ సైడ్ పోయి తినిపించకుండా చూడాలి. బయట అంటే వాళ్ళకు కూడా శుభ్రం పెట్టుకోవాలి ఇల్లు. తర్వాత మనం తినే పాత్రలు తినే ముందు చేతులు కడుక్కోవడం, సబ్బుతో నీళ్ళతో కడుక్కోవడం ఇట్లా. తర్వాత మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇట్లాంటివి రాకుండా ఫుల్ హ్యాండ్స్, ఫుల్ లెగ్ ప్యాంట్స్ వేసుకోవాలి. మస్కిటో రిపెలెంట్స్, మస్కిటో నెట్స్ అట్లా వాడితే మనకి మలేరియా, డెంగ్యూ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ. వర్షాకాలంలో విషజ్వరాలు ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటివి రాకుండా ఉండాలంటే దోమకాటుకు గురి కాకుండా ఉండాలి. ఇందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలంలో వారిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు. బయట ఆహారాన్ని తినడం కానీ లేదంటే దోమకాటుకు గురి కాకుండా ఉండే విధంగా అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి వైరల్ ఫీవర్స్ నుండి బయటపడొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.